కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టికి దేవునికి ముందుగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునేటువంటి వాడున్నాయి ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో కాలంగా మనం వింటూ ఉన్నాం. పరిచర్య ఎంతో కాలంగా మనం చేస్తూ ఉన్నాం. దేవునిలో ఎంతో ఎదుగుదలతో ఉన్నాము అనేటువంటి సంగతి ప్రతి వారికి తెలుసు. క్రైస్తవులమైనటువంటి మనము, దేవుని తెలుసుకునేటువంటి మనము, ఇంకా మనలో అనేక రకాలైనటువంటి బలహీనతలతో ఉండేటువంటి ప్రజలు ఎంతోమంది లేకపోలేరు. అయితే ఆ యొక్క బలహీనతలన్నింటిలో నుంచి కూడా మనం పైకి రావాలని, బలహీనతలన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటే ఆ సమస్త విధములైనటువంటి బలహీనతల నుండి దేవుడు మనలను విడుదల చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ బలహీనతలనే మనము కంటిన్యూ చేస్తూ పర్వాలేదులే, దేవుడు మనల్ని మనం చేసినటువంటి ఈ పనులను, ఈ చెడ్డ కార్యాలను దేవుడు మనల్ని చూస్తాడా అనేటువంటి అవివేకముతోటి జీవించేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇటువంటి బలహీనతలలో నుంచి విడుదల కావాలని ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో అడుగుకోవాలి. అలాగా దేవుని సన్నిధిలో అడిగినట్లయితే దేవుడు తప్పక మన యొక్క బలహీనతలను వాటిలో నుంచి విడుదల చేస్తారు అనేటువంటి గొప్ప నమ్మకం కలిగి ఉండాలి. 1 యోహాను 5వ అధ్యాయము 18 వచనములో ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. 1 John chapter 5 verse 19 to 21. దేవుని మూలముగా పుట్టినవాడెవడును పాపము చేయుడని ఎరుగుదుము. చూసారా ప్లేరలా? దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చేయుడని ఎరుగుదుము అంటే, దేవుని మూలముగా పుట్టినవాడు అంటే దేవునిని నిండారుగా తెలుసుకునేటువంటి వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, దేవునిని ఘనపరిచేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, దేవుని యందు నిజమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వాడు ఎవరునో పాపము చేయుడని ఎరుగుదుము. అంటే ఏంటి? మనసులో ఏ విధమైనటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన వచ్చినా, దేవునికి విరుద్ధముగా మాట్లాడేటువంటి మాటలు ఉన్నా, ఇటువంటి మాటలు దేవునికి విరుద్ధముగా మాట్లాడేటువంటి సమయంలో దేవుడు ఉన్నాడు, ఇటువంటి మాటలు మనం మాట్లాడకూడదు అనేటువంటి భయము ఎవరైతే కలిగి ఉంటారో వాడే దేవుని మూలముగా పుట్టినటువంటి వ్యక్తి. అటువంటి భయాందోళనలు నీలో ఎప్పుడైతే కలుగుతాయో, దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు, మనం మాట్లాడేటువంటి మాటలు దేవునికి విరుద్ధముగా ఉన్నాయి, మనం చేసేటువంటి పనులు దేవునికి విరుద్ధముగా ఉన్నాయి అనేటువంటి సంగతిని ఎవరైతే గ్రహించి వాటిని విడిచిపెట్టి మాట్లాడతారో వాడే నిజమైనటువంటి వ్యక్తి, దేవుని మూలముగా పుట్టినటువంటి వ్యక్తి అని పరిగణింపబడతాడు. వాక్య ప్రకారముగా చూసినట్లయితే ఇటువంటి మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. దేవునికి విరుద్ధంగా మాట్లాడేటువంటి మాటలు అవి మానుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయాలి.
దేవునికి ఇష్టమైనటువంటి పనులంటే గత వారంలో మనము నేర్చుకునే మాటల ప్రకారముగా దేవునిని ప్రేమించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఇతరులను ప్రేమించేటువంటి వ్యక్తులుగా కనపడాలి. ఇతరుల పట్ల అన్యోన్య సహవాసము కలిగినటువంటి మనస్తత్వము కలిగి ఉండాలి. ఇతరుల ఎడల నువ్వు చేసినటువంటి అపరాధములను ఇతరుల దగ్గర ఒప్పుకునేటువంటి స్వభావం కలిగి ఉండాలి. ఇతరుల దగ్గర నీవు ఒప్పుకున్నంత మాత్రాన నీవు చెడ్డవాడువుగా కనపడవు. నువ్వు చెడ్డవాడువుగా అనుకోనవసరం లేదు. నీ యొక్క అతిక్రమములను దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే ఇతరుల దగ్గర కూడా నీవు ఒప్పుకునేటువంటి స్వభావాన్ని నీవు కలిగి ఉన్న అలాగ కలిగి ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని ఎడల పాపము చేయడని ఎరుగుదము. పాపం అంటే వ్యభిచరించడమే పాపము కాదు. దేవునికి విరుద్ధముగా ఆలోచించేటువంటి ప్రతి ఆలోచన కూడా పాపమని నీవు తెలుసుకోవాలి. దేవుని యందు ప్రియులారా, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నారు ఇక్కడ? దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకొనును అంటే దేవుని యొక్క భయము కలిగినటువంటి వ్యక్తి, దేవుడు మాట్లాడేటువంటి మాటల ప్రకారంగా జీవించేటువంటి వ్యక్తి. నీవు ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపినట్లయితే, ఎక్కువగా దేవునికి ప్రార్థన చేసినట్లయితే, దేవునిలో ఎక్కువ మంచి మనసు కలిగి నువ్వు ఆయనను ఆత్మతోటి సత్యముతోటి ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తూ ఉంటావో దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఏ విధముగా నీవు నడుచుకోవాలో, ఏ విధముగా నీ యొక్క జీవితాన్ని నీవు చక్కబెట్టుకోవాలో దేవుడు నీతో తూచా తప్పకుండా మాట్లాడతారనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏదో ఒక వాక్యము నిన్ను పట్టుకుంటూ ఉంటుంది. ఏదో ఒక వాక్యము నీ మనసును హత్తుకుంటుంది. అదే దేవుడు నీతో మాట్లాడటం. అటువంటి మాటలను నీవు మనసులో పెట్టుకొని దాని ప్రకారంగా నీవు జీవించినట్లయితే నీవు దేవుని మూలముగా పుట్టినటువంటి వ్యక్తివిగా కనపడతావు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకొనును గనక అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా నీవు ఎప్పుడైతే జీవిస్తావో, దేవుని యొక్క మాట నీవు ఎప్పుడైతే వింటావో నీవంతా కూడా కేర్ఫుల్నెస్ వచ్చేస్తుంది. నీలో ఉండేటువంటి జాగ్రత్త అంతా కూడా నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము అద్దము లాంటిది, సుత్తి వంటిది. నీలో ఉండేటువంటి చెడు లక్షణాలన్నింటినీ కూడా తీసివేస్తుంది. నీలో ఉండేటువంటి మహా భయంకరమైనటువంటి అతిక్రమములను తీసివేస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని. అప్పుడు నీవు భద్రపరుచుకుంటావు, నీవు జాగ్రత్త పడతావు, సాతానికి విరోధముగా ఉంటావు, దేవునికి నీవు దగ్గరగా ఉంటావు. ఎందుకని? దేవుని నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు గనక, దేవుని యొక్క మాటలను ఎక్కువగా విలువనిస్తున్నావు గనక, దేవుని యొక్క పరిచర్యను నీవు మనస్ఫూర్తిగా చేస్తున్నావు గనక, దేవుని యొక్క సంఘాన్ని అభివృద్ధి చేయటానికి పాటుపడేటువంటి మంచి ఆసక్తి కలిగినటువంటి హృదయాన్ని నీవు సంపాదించుకున్నావు గనక నీవెవరవనంటే దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు. అందరూ దేవుని మూలముగా పుట్టినటువంటి మనుషులే. అయితే నీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు, దేవుని మూలముగా పుట్టినటువంటి బిడ్డ అని. ఎందుకనంటే దేవుని ఎడల నీవు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నావు, దేవుని ఘనపరుస్తూ ఉన్నావు, దేవుని బిడ్డలని ఘనపరుస్తూ ఉన్నావు, దేవుని బిడ్డల పట్ల నీవు నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు, వారిని ఆనరింగ్ చేస్తూ ఉన్నావు, వారిని గౌరవిస్తూ ఉన్నావు. దేవుని యొక్క బిడ్డలను నీవు దేవుని యొక్క బిడ్డలను ఎప్పుడైతే నీవు గౌరవిస్తూ ఉన్నావో నీవు దేవుని గౌరవించినట్లయితే అటువంటి వారిని ఏం చేస్తున్నారు ఇక్కడ? దుష్టుడు వానిని ముట్టడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునితోటి ఉంటావో,
ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి అంకితం చేస్తావో, నీలో ఉండేటువంటి కల్మషాన్ని వాక్యము ద్వారా ఎప్పుడైతే నువ్వు కడుగుకుంటావో, దుష్టుడు వానిని ముట్టడు. దేర్ ఈస్ నో ఛాన్స్ టు అటాక్ డెవిల్. కాబట్టి సాతానుడు అటాక్ చేయటానికి, సాతానుడు నిన్ను ముట్టడానికి సమయం ఉండదు. దుష్టుడు పారిపోతాడు. ఎవరు తరమకుండానే దుష్టుడు పారిపోవును. సామెతలు 28వ అధ్యాయము 1వ వచనము. ప్రోవర్బ్స్ చాప్టర్ 28 verse 1. దుష్టుడు ఎవరు తరమకుండా పారిపోవును. వాడంతటా వాడే పారిపోతాడో. వాడిని ఎవరు కూడా తరమక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళలో ఉండేటువంటి దుష్ట లక్షణాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. ఎంతో కాలంగా దేవుడు సమయాన్ని ఇస్తాడు. ఆ సమయాన్ని నీవు మంచిగా సద్వినియోగం చేసుకుంటేనే నీవు మంచిగా జీవించగలుగుతావు. నీలో దుష్ట కార్యాలు ఎక్కువగా కనపడతా ఉంటే దేవుడు నీకు ఆ సమయాన్ని ఇవ్వడో, నీవు నిలుచుండేటువంటి సమయాన్ని నీకు ఇవ్వడు. ఎవరు నిన్ను కొట్టక్కర్లేదు, ఎవరు నిన్ను తిట్టక్కర్లేదు. తనంతటా తానే పారిపోవును. దుష్టుడు ఎవరు తరమకుండా పారిపోవును. అయితే నీతివంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. అంటే నీతివంతుడని అంటే దేవునిని ఎరిగినటువంటి బిడ్డ, దేవుని మూలముగా పుట్టినటువంటి వ్యక్తి, దేవునికి నిజమైనటువంటి సేవ చేసేటువంటి వ్యక్తి, దేవునిని గణపరిచేటువంటి వ్యక్తి, దేవునికి అధికమైనటువంటి స్థానాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి నీతిమంతుడై ఉంటాడు. సింహములాగా నిలబడి ఉంటాడు. దేవుని గురించి ఎల్లప్పుడూ కూడా పోరాడుతూ ఉంటాడు. మంచి కార్యాలు చేయాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉంటారు ప్రతి ఒక్కరు కూడా, దేవునిని తెలుసుకునేటువంటి వ్యక్తి. కాబట్టి ఇటువంటి వ్యక్తులను, ఇటువంటి బిడ్డలను దుష్టుడు ముట్టడు. దుష్టుడు ముట్టడానికే ఆస్కారం లేదు. ఎందుకనంటే దేవునికి నిజమైనటువంటి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, ఎల్లప్పుడూ కూడా నీ హృదయాన్ని దేవునికి అంకితం చేసేటువంటి స్వభావం నీలో ఉంది కాబట్టి దుష్టుడు నిన్ను ముట్టడు. ఎవరిని ముట్టడు. ఎవరిని ముట్టడంటే నీవు ఆయనకు లోబడి జీవించేటువంటి జీవితాన్ని నీవు జీవించినంత కాలము దుష్టుడు ముట్టడు. దేవునికి నీవు ఎంతగా నమ్మకంగా జీవిస్తావో నీ వెనువంటే సాతానుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడో. దేవుడు ఈ మంచి మార్గంలో నడవమని చెప్పి దేవుడు మనకు బోధిస్తూ ఉంటే సాతానుడు దాని వెనకాల వాటిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇటువంటి సాతాను యొక్క స్వభావము నీలో ఉన్నంత కాలము కూడా దేవుని యొక్క కార్యాలని నీవు చెడగొట్టడానికి ప్రయత్నం చేసినంత కాలము కూడా నీ యొక్క పరిస్థితి అంతా కూడా చెడ్డగానే కనపడుతుంది. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నీ బ్రతుకు, నీ యొక్క జీవితం అంతా కూడా క్రింది స్థాయిలోనే కనపడుతుంది తప్ప పై స్థాయిలోకి రాదు. ప్రభునందు ప్రియులారా, దేవుడు నీతో ఈరోజు మాట్లాడేటువంటి వాక్యము నీవు శ్రద్ధగా విని దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించు. నీలో ఉండేటువంటి చెడ్డ లక్షణాలని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. దేవునిలో మంచిగా జీవించడానికి నీవు ప్రయత్నం చేయి. అంతే తప్ప ఎవరో నీకు ఘనపరుస్తారని, ఎవరో నిన్ను అందలం మీద కూర్చోబెడతారని నీవు దేవుని పని చేయటానికి పూనుకు. నీవు స్వతసిద్ధంగా, నీవు హృదయపూర్వకముగా దేవునిని అంగీకరించి మొదటిగా మారు మనసు పొందు. మొదటిగా నీలో ఉండేటువంటి పాప స్వభావాలని తీసివేసుకో. ఈ వాక్యం ద్వారా నిజమైనటువంటి రక్షణ నీవు పొందుకో. అటువంటప్పుడు దేవుడు దుష్టుడి నుంచి విడుదల దయచేస్తారు. దుష్టుడు నిన్ను ముట్టడానికే వీలు ఉండదు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని అందున్నయనది ఎరుగుదుము. మనము దేవుని సంబంధులమని కూడా తెలుసు, లోకమంతా దుష్టుని చేతిలో ఉందని కూడా మనకు తెలుసు. దుష్టుడే ఈ యొక్క రాజ్యాన్ని ఏలటానికే ప్రయత్నం చేస్తాడని ఇవన్నీ కూడా తెలుసు. అయితే మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని
దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. దేవునికి స్తోత్రం. సత్యవంతుడైనటువంటి దేవుని ప్రియకుమారుడు ఆయన ద్వారా మనకు సత్యాన్ని బోధిస్తున్నాడనేటువంటి సంగతిని కూడా మనము ఎరుగుదము. ఇటువంటి సత్యాన్ని బోధించేటువంటి సత్య సువార్తలోని మాటలను నువ్వు విని వాటిని అంగీకరించి వాటిని ఘనపరిచినట్లయితే, సత్య సువార్త చెప్పినటువంటి వ్యక్తిని ఘనపరిచినట్లయితే, నీ ప్రియకుమారుడు మనకి రక్షకుడుగా ఇచ్చినటువంటి ఆ ప్రియకుమారునికి విలువైనటువంటి స్థానాన్ని మొదటిగా మనము ఇచ్చినట్లయితే దుష్టుడు నిన్ను ముట్టడు. ఆశీర్వాదాలు నీకు కుమ్మరిస్తాడు దేవుడు. ఎందుకనంటే ఇటువంటి ఘనమైనటువంటి స్థానాన్నే నీవు మొట్టమొదటిగా దేవునికి ఇస్తున్నావు గనక, దేవుని ఘనపరుస్తూ ఉన్నావు గనక, దేవుని బిడ్డల పట్ల మంచి కార్యాలు నువ్వు చేస్తున్నావు కనుక దేవుడు నిన్ను ఇష్టపడుతున్నారు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. కాబట్టి దేవుని ప్రియకుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించెను, మంచి జ్ఞానాన్ని అనుగ్రహించెను, తెలివితేటలను అనుగ్రహించెను. ఇటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి నువ్వెల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వాడవై ఉండాలి. కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని నీవు జీవించాలి. దేవుడిచ్చినటువంటి ఆ ఉద్యోగాన్ని నీవు పొందుకుంటూ, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని నీవు పొందుకుంటూ, దేవుడిచ్చినటువంటి సుఖశాంతులను నువ్వు పొందుకుంటూ, దేవుడిచ్చినటువంటి శాంతి సమాధానములతోటి నీవు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని నీవు ఘనపరచాలి. దేవుడే నీకు ఇవన్నీ కూడా దయచేశాడు అనేటువంటి జ్ఞానం మొట్టమొదటగా నీవు కలిగి ఉండాలి. అంతే తప్ప నీకు నీవుగా గొప్ప చెప్పుకోవటం దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు. దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు. అందుచేత ఆయన ప్రియకుమారుని ద్వారా మనకి వివేకమును అనుగ్రహించాడేటటువంటి సంగతి నీవు మర్చిపోకూడదు ప్రియులారా. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇటువంటి కార్యాలు చేయటం ద్వారా, ఇటువంటి మంచి ప్రవర్తన కలిగి నీ జీవితాన్ని ముందుకు నడిపించుకోవటం ద్వారా సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తులో జీవించినటువంటి వారమై ఉన్నామనేటువంటి సంగతి నీవు తెలుసుకోవాలి. దేవుడే గొప్ప కార్యాలు చేశాడు నా పట్ల, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు లేకపోతే ఈ యొక్క పనులన్నీ కూడా నేను చేయలేను, దేవుడే నాకు ఈ గొప్ప సహాయం చేశాడు అనేటువంటి జ్ఞానాన్ని నీవు తెలుసుకోవాలి ప్రియులారా. అటువంటి జ్ఞానం నీకుందా? ఆ జ్ఞానము లేనంత కాలము కూడా నీవు చేసేటువంటి భక్తి అంతా కూడా వ్యర్థమే. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాల ప్రకారంగా నీవు జీవించలేనంత కాలము కూడా నీ బ్రతుకంట కూడా వ్యర్థమే. ఆయన ఇచ్చినటువంటి తలాంతులను నీవు పొందుకోలేకపోతున్నావు. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను నీవు పొందుకోలేకపోతున్నావు. ఎందుకనంటే దుష్టుడు మరొక రకముగా నీ యొక్క పరిస్థితిని మలుస్తూ ఉన్నాడు. దుష్టుడు మరొక రకముగా నిన్ను తీసుకెళ్తా ఉన్నాడు. కాబట్టి దేవుని సంబంధి అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే దేవునికి మొట్టమొదట స్థానాన్ని ఇస్తాడు, దేవుని ఘనపరుస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ కూడా. అటువంటి పరిస్థితి, అటువంటి స్వభావము నీవు కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. యోహాను రాసిన 2వ పత్రికలో ఓ చక్కని మాట ఉన్నది. 1వ అధ్యాయము 3వ వచనము. తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరము సమాధానమును మనకు తోడగును. దేవునికి స్తోత్రం. చూసారా, ఇటువంటి పనులు నువ్వు చేసినట్లయితే, మంచి పనులు నువ్వు దేవునికి చేసినట్లయితే, మంచి స్వభావముతో దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లయితే, ఇతరుల పట్ల నీ యొక్క నమ్మకాన్ని చూపించినట్లయితే, ఇతరులతో నీవు చేసినటువంటి అతిక్రమాలని నీవు ఒప్పుకున్నట్లయితే, మొట్టమొదటిగా దేవునిలో ఒప్పుకొని తర్వాత నీ యొక్క సహోదరులతో నీ యొక్క
పాపములను కానీ నీ యొక్క అతిక్రమములు కానీ నువ్వు చేసినటువంటి చెడ్డ కార్యాలను కానీ ఇతరుల పట్ల ఒప్పుకున్నట్లయితే నీవు దేవుని యొక్క ప్రియకుమారుడిగా పరిగణింపబడతావు. తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరము సమాధానము మనకు తోడయుండును. ఈ విధముగా చేసిన రోజున ఆయన యొక్క సమాధానము, ఆయన యొక్క కృప, ఆయన యొక్క తలాంతులన్నీ కూడా నీ మీద కుమ్మరింపబడతాయి. దేవుడిచ్చేటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని నీవు ఎల్లప్పుడూ కూడా తూచా తప్పకుండా నీవు పాటించగలిగినట్లయితే దేవుడు ప్రతి విషయంలోనూ కూడా నిన్ను దీవిస్తాడో, దేవుడు ప్రతి విషయంలో కూడా నిన్ను ఆశీర్వదిస్తాడో, నీ కుటుంబాన్ని దీవిస్తాడో, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఎందుకనంటే నీ యొక్క జీవితాన్ని అంతనే కూడా ప్రభువారికి అప్పగించావు కాబట్టి, నీ యొక్క సేవనంతటినీ కూడా నీ యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి పేద ప్రజల పట్ల నువ్వు చూపించినటువంటి ఆ యొక్క కరుణ, ఆ యొక్క ప్రేమ క్రీస్తు ద్వారా నీవు పొందుకొని అవి నువ్వు ఇతరులకు పంచుతున్నావు కాబట్టి దేవుడు నీకు కృపతోటి, కనికరముతోటి, సమాధానముతోటి నిన్ను నింపుతాడు. ఇది నిజమైనటువంటి మాట, దేవుడు చెప్పేటువంటి సత్యమైనటువంటి మాట. ఇది నీవు చేసి చూడు, దేవుడు ఆ యొక్క కృపలను నీకు ఇవ్వటానికే ఆయన సంసిద్ధంగా ఉన్నారు. అట్టి కృప దేవుడు మనందరకు దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఇండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. మేము చేసినటువంటి అతిక్రమముల కొరకు మీ ప్రియ కుమారుని పరలోకములో నుంచి భూలోకమునకు మా కొరకు పంపించిన ప్రభువా, మీ యొక్క ప్రేమ ఎటువంటిదో చూపించారు తండ్రి. దాని ప్రకారముగా నా ప్రభువా, మిమ్మలను గొప్ప దేవుడు, సత్యవంతుడిగా తెలుసుకొని మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని మా అందరికీ ప్రసాదించండి. ఇదిగో నా ప్రభువా, ఎవరైతే మిమ్మల్ని నిజమైనటువంటి ఆత్మతోటి సత్యంతోటి మిమ్మల్ని కొనియాడుకుంటారు, మిమ్మల్ని ఆరాధిస్తుంటారు, అట్టి వారిపై నీ కృప, నీ కనికరము, నీ ప్రేమ తోడుగా ఇస్తానని చెప్పినటువంటి దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అటువంటి కృపలో జీవించేటువంటి భాగ్యం దయచేయండి. ఈ సమయంలో నా ప్రభువా, ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచున్న ప్రజలపై మీ మెండైన దీవెనలతోటి నింపండి. ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే నా ప్రభువా, ఈ క్షణమే మీ గాయపడిన హస్తముతో వారిపై చాపిన తండ్రి, వారి గాయాలను కట్టండి నాయన. మీకు స్తోత్రములు చెల్లించుకున్నాం. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని మీ అంతు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని వారందరికీ ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకొని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో శాంతి సమాధానముతో నింపుముగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు
మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.